మనిషి కుమారుడు ఎదుట మీరు శక్తిమంతులు అవ్వాలి. ప్రార్థన చేస్తున్న వాళ్ళు శక్తిమంతులు అవుతారట. అలా తీసుకుని వెళ్ళాలంటే కనుక అన్నాడు, మీరు మనిషి కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మీరు నిలబడాలి. మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనము మధ్యాకాశానికి ఎత్తబడాలంటే కనుక శక్తివంతులు కావాలి. నీలో బలం ఉండాలి. ఆ బలమే ప్రార్థన నీకు చేస్తుందట. లోకాసు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఏ మాట సెలవించాడు? మందిరములకు చేర్చబడిన తరువాత ఈ మందిరములో నీరు ప్రవహిస్తుంది. నీలో ఆ నీరు నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే యేసుక్రీస్తు ప్రభు ముఖ దర్శనానికి తీసుకుని వెళుతుంది. ఆయన ముందు నువ్వు ప్రత్యక్షం కావాలి. ఒక రోజున ఆయన ముందు నువ్వు శక్తివంతులవుతే ఆయన ముందు నిలబడగలుగుతాం. అందులో లేచి నిలబడతాం ఒకసారి.